టీవీ మీడియా వారికి మరియు ప్రెస్ మీడియా ఆడియో మీడియా అందరికీ నా యొక్క నమస్కారాలు మాలండి. వేదిక మీద ఉన్న అందరికీ నా యొక్క నమస్కారాలు మాలలు. ముఖ్యంగా నేను పిలవగానే దీంట్లో నా యొక్క టీజర్ లాంచింగ్ వచ్చిన మా అన్నయ్య శ్రీ కళ్యాణ్ ప్రేమ అనగానే హీరోయిన్ చూసుకోవటం లేదా రక్షించటం ఏదో సందర్భంలో ఇలా లవ్ ఏర్పడుతుంది. కానీ ఇందులో తెలియని ఓ చిన్న పొరపాటు వల్ల హీరోయిన్ దాన్ని తప్పును ఒప్పుగా చేయడానికి పడే బాధ, ఆవేదన, తపనండి. దీంట్లో అన్నీ మంచి క్యారెక్టర్ అండి, ఎలాంటి అశ్లీలత లేదు. ఈ సినిమా నేను కథ తయారు చేసుకొని టైటిల్ చెప్పిన వెంటనే మా మిత్రులు యుఎస్లో ఉంటారండి, విశ్వాస్, అసలు మరో మాట మాట్లాడలేదండి. ఫోన్లో కథ చెప్పిన వెంటనే అలహరి మనం ఇది మొదలు పెడుతున్నాం, మనం మంచి మిత్రులుగా ఉన్నాము ఇంతవరకు, ఇప్పుడు మంచి నిర్మాత దర్శకులుగా మనం మిగిలిపోదాము, మంచి దర్శకుడికి హిట్ కొట్టాలి అన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొడతానన్న నమ్మకం నాకు ఉందండి. ఎందుకంటే యూత్ని, తల్లిదండ్రుల్ని, అందరినీ ఆకట్టుకునే మంచి సినిమా అండి ఇది. ఈ అవకాశం ఇచ్చిన మా విశ్వాస్కి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ కళ్యాణ్ అన్నయ్య మాట్లాడుతుండగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న ఈ చిత్ర యూనిట్ అందరికీ నా నమస్కారం. అళగరి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అళగరి పోరాటం చేస్తున్నాడు సినిమా ఇండస్ట్రీలో. ఆయనకి సరైన బ్రేక్ రాలేదు. ఈ సినిమా మొత్తం ఆల్బమ్ మధ్య తీసుకొచ్చి చూపించిన తర్వాత ఫస్ట్ ఒక నమ్మకం ఏర్పడింది నాకు. సినిమాని ఇతను జాగ్రత్తగా తీశాడు, బాగా తీశాడు, విజువల్స్ అన్నీ బాగున్నాయి, మేకింగ్ బాగుంది అని అనిపించింది. ఈరోజు అతను ఆ విధంగా చేసేదానికి సహకరించినటువంటి ఆయన మిత్రుడు విశ్వాస్, ఆయన యుఎస్లో ఉంటారు. ఆయన హెల్ప్ అళగరికి బాగా ఉపయోగపడింది. సినిమా డెఫినెట్గా బాగా వచ్చి ఉంటుందనే నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే నాకు కూడా ఆయన గురువు రావుశ్రీ గారు, నేను ఆయన దగ్గర పనిచేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఎందుకంటే ఆయన ఆ సిస్టమేటిక్, ఆ పద్ధతిలో ఎన్ని ఉండేటటువంటి మనుషులందరూ కలిసి ఈ సినిమా చేశారు కాబట్టి. అలాగే హీరో కొత్తతను, విజువల్స్గా బాగున్నాడు కుర్రాడు. పర్ఫార్మెన్స్ ఎలా చేశాడనేది నేను చూడలేదు. టోటల్గా క్యాస్టింగ్ సైడ్ అందరూ కూడా ఎక్కడ ఎవరో దొరికిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టారనేది కాకుండా ఫోటోజెనిక్ ఫేస్ ఉండి మంచి మోల్డింగ్తో కెమెరామెన్ కూడా బాగానే మోల్డ్ చేసినట్టున్నారు. డెఫినెట్గా ఈ సినిమా డబ్బులు ఏర్పడాలని చెప్పి కోరుకుంటూ ఈ సినిమాలో పనిచేసినటువంటి అందరూ కొత్త స్టార్స్ అందరికీ మంచి భవిష్యత్తు ఉండి మంచి అవకాశాలు రావాలని చెప్పి అనుకూలంగా ఉండే విధంగా ఈ ఆడిటోరియం, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆడిటోరియం కొత్తగా దీంట్లో ఇప్పుడు మనందరం కూర్చొని ఉన్నాం ఇక్కడ. ఆల్రెడీ కొత్త ఎక్విప్మెంట్ పెట్టి ఇదేంటంటే లైవ్, టోటల్గా మీకు ఎవరికన్నా కావాలంటే టోటల్గా లైవ్ అవుట్పుట్ తీసుకునే ఫెసిలిటీని రీసెంట్గా ఏర్పాటు చేసాం. ఈ ప్రోగ్రాంతోనే అది స్టార్ట్ అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, డెఫినెట్గా మీ అందరికీ సపోజ్ ఒక కెమెరా రావటం లేట్ అయినా కానీ క్లియర్ అవుట్పుట్ తీసుకునే దానికి మీకు ఉపయోగం, మంచి ఉపయోగం, పర్టికులర్గా పాత్రికేయ మిత్రులకి, అలాగే ప్రొడ్యూసర్స్కి. రేపు ఎప్పుడైనా కానీ మాది ఇక్కడ జరిగిన ఈ ప్రోగ్రాం కంటెంట్ కావాలని అంటే యాక్చువల్గా స్టోర్ చేయాలంటే ఒక ఇబ్బంది ఉంటుంది, అది కూడా మాట్లాడుతున్నాం. ఒక సర్టన్ ఇది పెట్టి ఆ కంటెంట్ని ఎప్పుడైనా తీసుకునే పరిస్థితి. అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గారికి, జేవిఆర్ గారికి అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. అదే కదా మెషిన్ కూడా అర్థమైపోయింది. సో ఆల్రెడీ అల్లరి గారు చెప్పారు మూవీ గురించి. సౌండ్ వాడికి అర్థం కాలేదు. సౌండ్ యాక్టింగ్ చేసి వెళ్ళాను. సో వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 4-5 years గ్యాప్ తర్వాత అల్లరి నాకు ఆల్మోస్ట్ 2010-2009 నుంచే పరిచయము. సో తను చెప్పినట్టు నాకు ఒకరోజు కాల్ చేయడం జరిగింది.
ద మూమెంట్ తను టైటిల్ ఒక్కటే చెప్పారు. తను నా దగ్గర టైటిల్ ఒక చిన్న లైన్తో నా దగ్గర వచ్చారు. సో ద మూమెంట్ ఆ టైటిల్ ఆ చిన్న లైన్ వినగానే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను అదే అన్నాను, తప్పకుండా మనం ఈ మూవీ చేద్దాము, నాకు చాలా నచ్చింది. సో యూత్కి దగ్గరగా ఉండే సబ్జెక్టు. సో స్పెషల్లీ కళ్యాణ్ సార్ గారు చెప్పినట్టు 16 years అంటే +1 ఏజ్లో ఇంటర్మీడియట్ కాలేజ్లో వచ్చేసరికి స్టూడెంట్స్ వాళ్ళు నాట్ ఓన్లీ ఫిజికల్లీ బట్ మెంటల్లీ సైకలాజికల్లీ చాలా చేంజెస్లో వెళ్తుంటారు. సో అలాంటప్పుడు అనుకోనో కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. దానివల్ల అతి తక్కువ బడ్జెట్లో సినిమా తీయాలనుకుంటారు. ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ ప్రొడ్యూసర్ ఎలా పోయినా మనకు పర్వాలేదు, డబ్బులైతే బాగా ఖర్చు పెట్టి సినిమా అంతా తీసేసేయాలి, పేరే నాకే రావాలి అని అనుకున్న దర్శకుల్లో ఉన్న కాలంలో ఆయన ఒక్కడు మాత్రం ప్రొడ్యూసర్ బాగుండాలని, సినిమా తక్కువలో తీయాలని ఆలోచించి దాన్ని ఎలా తీస్తే బాగుంటుందని చేస్తూ ఉండటం వల్ల కొంచెం కమర్షియాలిటీ తగ్గి ఇంతకుముందు సినిమాలలో అంతగా లాభం రాలేదు. కానీ ఈ సినిమా సబ్జెక్టు, దీన్ని తీసిన విధానం, దీని మీద అన్కాంప్రమైజ్డ్గా అతను చేసిన వంటి ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు. ఆడియో కార్యక్రమానికి విచ్చేసిన అన్న శ్రీ కళ్యాణ్ గారు, కొడాలి వెంకటేశ్వర అన్న, అలాగే జేవిఆర్ గారు అన్న డిసిఎంఎస్ చైర్మన్ నల్గొండ, అలాగే ఈ చిత్ర డైరెక్టర్ అలారి గారు, ప్రొడ్యూసర్ గారు, చిత్ర యూనిట్ అందరూ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన అతిథులందరికీ నా నమస్కారాలు. హలారి గారు నాకు కూడా చాలా రోజుల నుంచి మంచి మిత్రులు. ఆ సన్నిహితంతో ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. నేను కూడా ఒక 4 రోజులు నల్గొండలో ఉంచి సినిమా క్యారెక్టర్ చేయడం జరిగింది. అక్కడ ప్రొడ్యూసర్ గారు అలాగే డైరెక్టర్ గారు నల్గొండలో ఉండి దీన్ని చాలా జాగ్రత్తగా, అలారి గారు చాలా అంటే గత సినిమాల కంటే చాలా బాగా, చాలా అందంగా కూడా విజువల్స్ చాలా బాగా చేశాడు. డెఫినెట్గా ఆయనకి ఇది ఒక మంచి సినిమా అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను అక్కడ చూశాను కాబట్టి. ఇందులో పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అమ్మాయి చాలా బాగా చేసింది. డెఫినెట్గా ఈ సినిమా ద్వారా వాళ్ళకి మా కొడాలనే చెప్పినట్టు ఆయన ఖర్చు తక్కువ అంటే ఎక్కడ ఏం పర్వాలేదు, ఎంత అయినా పర్వాలేదు, సినిమా బాగా రావాలని దగ్గరుండి మరీ మంచి ఖర్చు పెట్టి బాగా చాలా అందంగా చాలా మంచి లొకేషన్స్లో తీయడం జరిగింది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. అలాగే ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు వచ్చి సినిమా డబ్బులు పేరు తప్పకుండా వస్తాయని నేను అనుకుంటున్నా ఉన్నాను. ఎంత బాగా అయితే సినిమా. నాకు ఒక హీరోగా ఛాన్స్ ఇచ్చినందుకు అల్హరి సార్కి, విశ్వాస్ సార్ నన్ను నమ్మి సార్ నాకు ఇంత పెద్ద ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ కెమెరామ్యాన్ అందరూ చాలా సహకరించారు, మంచిగా సహకరించారు. అండ్ సార్ ఒక కో యాక్టర్లా నాతోని యాక్ట్ చేసిన సార్, మీరు చాలా సపోర్టివ్గా ఉండే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను యాజ్ అ కొత్త హీరో చాలా టెన్స్ అయ్యాను. అండ్ మా డాన్స్ మాస్టర్ ఎక్సలెంట్ అండి, చాలా బాగా నేర్పించింది మ్యామ్. అసలు అల్టిమేట్ పర్ఫెక్షన్. అండ్ అందరి గురించి మాట్లాడుతున్నా, మెయిన్ మా గురువు గారు రావుశ్రీ సార్, అసలు ఆ సార్ అంత పేషెన్స్, అసలు చాలా చాలా థ్యాంక్ యూ సార్, అసలు మీరు అంతా ట్రైన్ చేసినందుకు. ఇంకా మూవీలో ఒక మూవీకి కావాల్సినవి అన్నీ ఉన్నాయండి. నాకు తెలిసినంత వరకు ఒక మూవీకి ఒక మెసేజ్ ఉండాలి. ఇది ఒక ప్రాపర్ మెసేజ్ ఇస్తుంది. అందరూ ఒక మూవీ చూస్తే ఎలా సాటిస్ఫై అవ్వాలో ఈ మూవీ చూసిన తర్వాత మీరు అవుతారు. అంతే అండి. ఇంకా మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. నేను అనుకున్న ఐడల్, నేను అడ్మైర్ చేసే హీరో పవన్ కళ్యాణ్ సార్ అంతా రేంజ్కి వెళ్ళాలని. జై హింద్. థ్యాంక్ యూ. ఈ మూవీలో డైరెక్టర్ గారు నాకు హీరోయిన్గా అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. గురువు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలి. మాకు మూవీలో చాలా సపోర్ట్గా చేశారు, చాలా సపోర్ట్, ధైర్యం చాలా ఇచ్చి మాకు ఇలా చేయాలి అని నేర్పించి చేయించారు. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ డాన్స్ మాస్టర్ గారు చాలా మాకు రాని స్టెప్స్ని కూడా చాలా కష్టంగా చేయించారు, బట్ చాలా ఇష్టంగా చేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి.
థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ మాతో పాటు చేసిన అందరికీ పెద్దలకి థ్యాంక్ యూ. అంటాం. ఎందుకంటే ఎవరి దగ్గర ఏది ఉందో దాన్ని లయబద్ధంగా దాన్ని రప్పించుకునే కెపాసిటీ, డైరెక్షన్ అలహరి గారికి ఉంది. వారి సీనియారిటీ అంతా రంగరించి ఈ +1 సినిమా తయారు చేసి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను వారికి భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు, ఇంతకంటే పెద్ద సినిమాలు ఎన్నో రావాలని చెప్పని, పెద్ద పెద్ద సినిమాలలో మన పెద్దలు చెప్పినట్టుగా మరి నారాయణ గారిని మరిపించాలని మరి భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు కళ్యాణ్ గారు, నానిగారు వెళ్ళిపోయినారు. మా అన్న మా తెలంగాణ రాష్ట్రానికి మరి గత 30-35 సంవత్సరాలుగా సినీ ఫీల్డ్లో నిర్మాతగా, అన్ని కష్టాలు ఉన్న టైంలో నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా, మరి ఈరోజు మా ఛాంబర్కి చైర్మన్గా ప్రతి చిన్న నిర్మాతని ప్రోత్సహిస్తూ ఎన్నో ఒడిదుడుకులున్న ఈ టైంలో చిన్న చిన్న నిర్మాతలకు సలహాలు ఇస్తూ మరి యాక్టర్స్ని తెలంగాణలో మన యాక్టర్స్ మరింత మంది కావాలి అని ప్రతి ఒక్కరికి, ఈ తపన ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ప్రొఫెషన్లో సహకరిస్తూ మరి ఎంతో ఈ సినిమాలో అడగగానే ఆయనకున్న బిజీ ఆ రోజు చూసిన నేను ఎన్నో ఫోన్లు, ఎన్నో ఇబ్బందులుగా ఉన్నప్పటి పనులు. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు? ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. పేరేంటి? రైల్వే రాజ్ సార్. మీ బాబాయ్ రైల్వే మినిస్టర్?